జై శ్రీరామ్. కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో శ్రావణ మాస దీక్ష నిర్విఘ్నంగా అత్యంత వైభవంగా పూర్తి కావచ్చింది. రేపటితో మన యొక్క ఈ శ్రావణ మాస దీక్ష పూర్తయిపోతుంది. చాలా సంతోషంగా ఉంది, మరియు బాధగా కూడా ఉంది. ఎందుకంటే ఇంకా దగ్గరకు వచ్చింది. కాశీని వదిలిపెట్టి వెళ్లవలసినటువంటి సమయం దగ్గరకు వచ్చేస్తోంది. 28వ తేదీ కాశీని వదిలిపెట్టి వెళ్లవలసి వస్తోంది. 27వ తేదీ వినాయక చవితి రోజు కాశీలో భక్తుల గోత్రనామాలతో లక్ష్మీ గణపతి హోమం చేసి 28వ తేదీ బయలుదేరి వెళ్లటం జరుగుతోంది. ఒకవైపు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కలియుగంలో ఇటువంటి పెద్ద దీక్షలు నిర్విఘ్నంగా పూర్తి కావటం అంటే అది కేవలం కాలభైరవ స్వామివారి అనుగ్రహం, ఢుండి గణపతి స్వామివారి అనుగ్రహం ఉంటేనే పూర్తవుతాయి. కాబట్టి మనం అందరం కలిసి చేశాం. ఏదో నేను ఒక్కడనే అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి అన్నది నా ఉద్దేశ్యం కాదు. అందరూ పొందాలనేది నా ఉద్దేశ్యం. దానికి మార్గం మనకు ఋషులు అందించారు. ఎవరి మనస్సు అయితే కాశీ మీద లగ్నమై ఉంటుందో వారు కాశీవాస ఫలితాన్ని పొందుతారు అని మనకు కాశీఖండం తెలియజేస్తోంది. అనేక మార్గాలు మనకు విధానాలు తెలియజేస్తున్నాయి. ఈ విధానాన్ని అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఇతి బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. కాశీతి కాశీతి త్రివారం యః పఠేన్నరః సోపి దేశాంతరస్థోపి కాశీవాస ఫలం లభేత్. ఇలా అనేకం ఉన్నాయి. కాశీఖండం కూడా మీరు కాశీకి వెళ్లిపోతాను, కాశీలో ఉంటానని చెప్పి విశ్వనాథుడిని ధ్యానిస్తూ అభిషేకిస్తూ ఉండడం చేత కాశీవాస ఫలితాన్ని పొందుతారని చెప్పి కాశీఖండం తెలియజేస్తోంది. అనేక పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే చక్కగా మీ అందరి మనస్సులు ఇక్కడ లగ్నం అవడం చేత కాశీ మీద మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతారు, అక్షయ పుణ్య ఫలితాలు పొందుతారు, అనేక దోషాల నుండి, పాపాల నుండి, గ్రహ బాధల నుండి విముక్తి పొందుతారు అన్న భావనతో ప్రతిరోజు కూడా మహామహిమాన్వితమైన కాశీఖండంలోని అనేక అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ చక్కగా విశ్వనాథుణ్ణి అభిషేకిస్తూ అందరం అక్షయ పుణ్య ఫలితాల్ని పొందాము. ఇక రేపు ఉదయం కాలభైరవ స్వామివారి హోమం మనతో ఇన్ని విశేషమైన కార్యక్రమాలు శ్రావణ మాస నెల రోజులు చేయించాడు కాలభైరవ స్వామివారు. కాశీలో నువ్వు గింజంత పుణ్యకార్యం చేస్తే కొండంత ఫలితం లభిస్తుంది అని కాశీఖండం చెబుతోంది. కాబట్టి మనము కాలభైరవుడి అనుగ్రహంతో కొండంత పూజలు చేస్తున్నాం. ఇంకా పెద్ద పెద్ద యాగాలు చేయాలనేది కోరిక. అతిరుద్ర యాగం, శతచండీ యాగం, ఇటువంటి పెద్ద పెద్ద యాగాలు, 4 వేదాలతో హోమాలు, మొత్తం 4 వేదాలకు సంబంధించినటువంటి వేద పండితుల్ని తీసుకుని వచ్చి చక్కగా 4 వేదాలతో హోమం చేయాలి. అది ఎంత విశేషం! ఈ త్రిశూలాగ్రం మీద అటువంటి యాగాలు చేయటం అంటే అద్భుత ఫలితం కదా, చాలా విశేషం. మన జన్మ ధన్యమైపోతుంది. కాబట్టి అటువంటి కొండంత పూజలు మనం భక్తితో చేస్తున్నాము. కాలభైరవుడు అనుగ్రహంతో ఇంకా చేద్దాము. ఇది అయిపోవటం అనేది ఉండకూడదు కూడా. శ్రావణ మాస దీక్ష కాలభైరవుడి అనుగ్రహంతో పూర్తవుతోంది. సాధన అనేది 100 సంవత్సరాలు చేస్తూనే ఉండాలి. ఒక సాధన తర్వాత ఒక సాధన, ఒక సాధన తర్వాత ఒక సాధన పెట్టుకుంటూనే ఉండాలి. లేకపోతే సమయం వృధా అయిపోతుంది. ఒకటి. రెండవది, మన మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు ఎటంటే అటు వెళ్లిపోతూ ఉంటుంది. ఎటువంటి ఆధ్యాత్మిక సాధనలు పెట్టుకోకపోతే మనస్సు అనేది కళ్ళు తాగినటువంటి కోతి వంటిది. కళ్ళు త్రాగిన కోతి ఏ విధంగా అయితే కుదురుగా ఉండదో అటువంటి కోతితో సమానం మనస్సు. కాబట్టి ఆ మనస్సుకి ఏదో ఒక ఆలంబన మనం అందిస్తూ ఉండాలి. ఏదో ఒకటిగో శ్రావణ మాసం చాలా విశేషం, ఫలానా మహానుభావులు ఋషులు ఈ మార్గాన్ని మనకు తెలియజేశారు, ఇది ఆచరించు జాగ్రత్తగా అని చెప్పి మనస్సుకి మనం ఒక సాధన ఇచ్చామన్నమాట. అది జాగ్రత్తగా సాధన చేసింది. కాశీని మరియు విశ్వనాథుణ్ణి, విశాలాక్షిని, మణికర్ణికా ఘాట్ని మొదలైన అన్నిటినీ కూడా వింటూ జాగ్రత్తగా కాశీ మీద లగ్నం అయి ఉంది మన మనస్సు. విశ్వనాథుడి మీద, కాశీ మీద, అనేక అద్భుతమైన విషయాల మీద ఉంది. లేకపోతే మనం అలా దానికి ఎటువంటి సాధన ఇవ్వకపోతే ఎటో వెళ్ళిపోతుంది. కాబట్టి
మనం రేపటితో ఈ శ్రావణ మాస దీక్ష పూర్తవుతుంది. మీరందరూ కూడా కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని భక్తితో చేస్తూ ఉండండి. ఈ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు ఒకసారి కాలభైరవ అష్టకం పారాయణ చేస్తూ ఉండండి. 108 సార్లు కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని ఒక కుర్చీలో కూర్చొని శ్రద్ధగా చేయండి. కళ్ళు మూసుకొని విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తూ మనస్సులో చక్కగా గంగాజలంతో విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తూ 108 సార్లు కాశీ విశ్వనాథాయ నమః అనే నామజపాన్ని చేయండి. ఆ తర్వాత మీరు ఏ పని చేస్తూ ఉన్నా తెల్లవారుజామున 5 గంటలకు లేచింది మొదలుకొని రాత్రి 10 వరకు పడుకునే లోపు గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ, గాలి పీలుస్తూ శ్రీరామ, గాలి వదులుతూ శ్రీకృష్ణ, గాలి వదులుతూ కాశీ, గాలి వదులుతూ కాలభైరవ, ఇలా అనేక విధానాలు మీరే పెట్టుకోండి. ఆలోచన చేసుకొని చక్కగా చేస్తూ ఉండండి. కాశీ అనే 2 అక్షరాల నామాన్ని ప్రతిరోజు ఒక 1000 సార్లు జపించే ప్రయత్నం చేయండి. 20 నిమిషాల్లో అయిపోతుంది. మహామహిమాన్వితమైనటువంటి నామము కాశీ అనే నామం. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ కాశీ. ఈ సాధన మెల్లిగా అలవాటు చేసుకోండి. అద్భుత ఫలితాలు కలుగుతాయని భక్తులకు తెలియజేస్తూ ఇక ఈ రోజు మనము ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలుసుకుందాము. ఆ శ్లోకం ఏమిటంటే, కాశీకి అందరూ కూడా కనీసం సంవత్సరానికి ఒకసారైనా వచ్చే ప్రయత్నం చేయాలి. అంత ఖర్చేమీ అవ్వదండి. మామూలుగా ట్రైన్లో స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే 1000 రూపాయల టికెట్ అంతే. కాశీకి రావటము వెళ్లటము 2 కలిపి 2000 రూపాయల టికెట్ మాత్రమే. ఇక పై ఖర్చులు అన్ని వేసుకుంటే ఒక 3000 రూపాయలు. మొత్తం 5000కి ఒక మనిషి కాశీకి వచ్చి విశ్వనాథుణ్ణి, గంగా స్నానము, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవ స్వామివారు మొదలైన ప్రధానమైనటువంటి దేవతల్ని దర్శించి వెళ్లిపోవచ్చు. ఈ రోజు ఉదయం 9:30కి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంటుంది. రేపు సాయంత్రం 4 గంటలకు కాశీ చేరుకుంటారు. విశ్వనాథుడి సన్నిధిలో దగ్గరగా విశ్వనాథ ఖండంలో రూములు దొరుకుతాయి. రూమ్ తీసుకుని గంగా స్నానం ఆచరించి విశ్వనాథుడిని, విశాలాక్షి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని, కాలభైరవ స్వామిని దర్శించుకొని తర్వాత రోజు ఉదయం కూడా మళ్లీ ఒకసారి చక్కగా దర్శనం చేసుకుని రేపు సాయంత్రం మళ్లీ 5 గంటలకి వారణాసి నుంచి ట్రైన్ ఉంటుంది మళ్లీ సికింద్రాబాద్ వెళ్ళడానికి. ఎల్లుండి రాత్రి వరకు చేరిపోతాం. ఇలా అతి స్వల్ప ఖర్చుతోటే వెళ్లిపోవచ్చు. ఇక్కడ కాశీలో ఖర్చు పెడితే కొన్ని లక్షలైనా సరిపోవు. చాలా ఉంటాయి. చీరలుంటాయి, రుద్రాక్షలుంటాయి, ఇత్తడి చెంబులుంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, చాలా ఉంటాయి. అవన్నీ ఖర్చు పెడితే మాత్రం ఎంత డబ్బు తీసుకొచ్చినా కూడా సరిపోదు. మనకు ప్రధానమైంది ఏమిటంటే అసలు గంగా స్నానము, విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ, కాలభైరవుడు, ఈ దేవతల దర్శనం ప్రధానం. ఇవి చేసుకొని చక్కగా వెళుతూ ఉండండి. చాలా విశేషం. గంగా స్నానం ఎంత విశేషమో నేను మీకు తెలియజేశాను. దశపాపహర గంగా స్తోత్రాన్ని పారాయణ చేయండి. గంగా స్నానం చేసిన తర్వాత నడుం వరకు నీళ్లలో ఉండి ఈ దశపాపహర గంగా స్నానం, దశపాపహర గంగా స్తోత్రాన్ని పారాయణ చేయటం విశేష ఫలితం. ఇక కాశీకి వచ్చిన తరువాత కనీసం 10 దేవతల్ని దర్శించాలి. ఎవరా దేవతలు అనేటటువంటి శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. ఋషులు మనకు అందించారు. మొత్తం 33 కోట్ల దేవతలు కాశీలో కొలువుతీరి ఉన్నారు. వాళ్ళందరినీ దర్శించడానికి మనకు ఉండేటటువంటి 100 సంవత్సరాల ఆయుర్దాయం సరిపోదు. కాశీలోనే 100 సంవత్సరాలు ఉంటూ ప్రతిరోజు దర్శిస్తున్నా సరే ఇంకా దర్శించవలసినటువంటి దేవతలు అనేక ఉన్నారు. కూపాలు, బావులు చాలా ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, చాలా ఉన్నాయి. కాబట్టి మనం కనీసం ఒక 10ని దర్శించండి అని చెప్పి మనకు అందించారు. ఆ శ్లోకం ఏమిటయ్యా అంటే, విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇవి 10 దేవతలు. ఈ శ్లోకాన్ని చక్కగా వ్రాసి పెట్టుకోండి, నోటికి వచ్చేటట్లు చేసుకోండి. కొన్ని ప్రధానమైన శ్లోకాలు, ఆ శ్లోకాలని చక్కగా మీరు జ్ఞప్తికి ఉండేటట్టు చూసుకోండి. కాశీని స్మరిస్తూ ఉండండి. కాశీని వదిలిపెట్టకూడదు మనం. ఇందులో ఏమంటారంటే, కాశీకి వచ్చిన వారు ప్రధానంగా విశ్వేశం అంటే కాశీ విశ్వనాథ లింగాన్ని అభిషేకించాలి జాగ్రత్తగా. తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల వరకు గర్భాలయంలోకి
భక్తులు అందరినీ పంపిస్తారు. కాబట్టి 3:30 వరకు గేట్ నెంబర్ 4 దగ్గరికి వెళ్ళాలి. వెళ్తే వాళ్ళు లోపలికి పంపిస్తారు. ఆ లోపలికి వెళ్లి కాసేపు లైన్లో నిల్చుంటే గర్భాలయంలోకి వెళ్లి విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని, వెనకాల కనిపిస్తున్నారు కదా, ఆ మహామహిమాన్వితమైన జ్యోతిర్లింగాన్ని అభిషేకించవచ్చు. ముందు రోజే మనం జాగ్రత్తగా గంగా స్నానం చేసి ఆ పవిత్రమైన గంగా జలాన్ని తెచ్చుకొని వీలైతే ఎవరన్నా బ్రాహ్మణుల చేత చక్కగా దాన్ని అభిమంత్రించండి. నమకం, చమకం, పురుష సూక్తంతో. ఈ 3 మహాశక్తివంతమైనవి. ఈ 3టితో కాస్త అభిమంత్రించండి అని చెప్పి వారికి యథాశక్తి దక్షిణ ఇచ్చి అలా అభిమంత్రించిన జలం పోయటం విశేషం. ఒకవేళ అలా కుదరకపోతే చక్కగా మీరే చెయ్యి ఉంచి దాని మీద విశ్వనాథాష్టకం, కాలభైరవ అష్టకం, అన్నపూర్ణాష్టకం, దశపాపహర గంగా స్తోత్రం ఇవి పారాయణ చేస్తూ ఆ జలాన్ని అభిమంత్రించవచ్చు. ఒకవేళ అబ్బో ఆ స్తోత్రాలు మేము చదవలేము అంటే భగవన్ నామమే మహాశక్తివంతమైంది. కాశీ విశ్వనాథాయ నమః అనే నామాన్ని ఒక 108 సార్లు జపిస్తూ ఆ జలాన్ని, గంగా జలాన్ని అభిమంత్రించి ఆ విశ్వనాథ లింగానికి అభిషేకం చేయండి. విశేష ఫలితాలు కలుగుతాయి. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా గర్భాలయంలో విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని తాకి నమస్కరించవచ్చు. ఆ జ్యోతిర్లింగాన్ని తాకగానే గొప్ప అనుభూతి కలుగుతుంది. ఆ జలం పోసి బిల్వదళాలు పెట్టి చక్కగా నమస్కారం చేసుకోండి. తాకి గొప్ప అనుభూతి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. బ్రహ్మానందం పరమసుఖదం. ఇది విశ్వనాథుడు. ఇక రెండవ దేవత మాధవం, అంటే బిందు మాధవుడు. సింధియా ఘాట్, గంగా పడవలో వెళ్ళండి. వెళ్ళి సింధియా ఘాట్ అంటే తీసుకెళ్తారు. ముందు మణికర్ణికాలో మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేయడం విశేషం. మణికర్ణికా ఘాట్ లో స్నానం చేయండి. చేసి సింధియా ఘాట్ లో బిందు మాధవ స్వామిని దర్శించండి. మాధవం అంటే బిందు మాధవ స్వామి వారు. వెళుతూ కాసిన తులసి దళాలు తీసుకెళ్ళండి. చక్కగా బిందు మాధవాయ నమః అనే నామాన్ని ఒక 108 సార్లు జపించి ఆ స్వామివారి యొక్క పాదాల మీద ఆ తులసి దళాలు ఉంచి నమస్కారం చేసుకోండి. విశ్వేశం మాధవం ఢుంఢిం, విశ్వనాథుడి ఆలయం లోపలికి వెళుతూ ఉంటేనే ఢుండి గణపతి స్వామివారు ఉంటారు. ఆ ఢుండి గణపతికి చక్కగా గరిక పెట్టి నమస్కారం చేసుకోండి. మా దండపాణి స్వామివారు గేట్ నెంబర్ 4 దగ్గర ఉంటారు. అక్కడ అడగండి దండపాణి స్వామివారు ఎక్కడ ఉన్నారు అంటే చెప్తారు. అక్కడ దండపాణి స్వామిని దర్శనం చేసుకోండి. ఇక ఇంకొక దండపాణి కాలభైరవ స్వామివారు వెనకాతల కూడా ఒక దండపాణి స్వామివారు ఉంటారు. ఆ స్వామిని కూడా దర్శించుకునే ప్రయత్నం చేయండి. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం. భైరవుడు అంటే కాలభైరవ స్వామివారు. కాలభైరవ స్వామివారి దగ్గరికి రిక్షాలు వెళ్తాయి. గేట్ నెంబర్ 4 దగ్గర నుంచి రిక్షాలు ఉంటాయి. రిక్షాలో కాలభైరవ స్వామివారి దగ్గరికి వెళ్లి కాలభైరవ అష్టకం పారాయణ చేయండి. స్వామివారి ఆలయంలో వెళుతూ రిక్తహస్తాలతో వెళ్ళకండి. కాసి 4 పుష్పాలు తీసుకొని వెళ్ళండి. వెళ్లి కాలభైరవ అష్టకం పారాయణ చేసి అవి స్వామివారికి సమర్పించండి. 500 రూపాయలు ఇస్తే గర్భాలయంలోకి వెళ్ళనిస్తారు కాలభైరవుడి దగ్గరికి. చక్కగా వినియోగించండి. ఏవి మనకు అక్షయంగా ఇస్తారు స్వామివారు. అయ్యో 500 అని అనుకోవద్దు. సరే ఆర్థిక స్తోమత లేదండి అంటే పోనీ బయట నుంచి ఆ గడప దగ్గర నుంచి అయినా కాలభైరవ స్వామిని దర్శించవచ్చు. కాలభైరవ అష్టకం పారాయణ చేయండి. అక్కడ ఇలా కాశీ దారాలు కడతారు. చక్కగా కట్టించుకోండి. వాళ్ళు ఒక దండం తీసుకొని కాలభైరవ అష్టకం చదువుతూ మనల్ని చక్కగా ఆశీర్వదిస్తారు. అలా చేయించుకోండి. విశ్వేశం మాధవం ఢుండిం దండపాణించ భైరవం వందే కాశీం. కాశీ మాత అనేటటువంటి ఒక అమ్మవారు ఉంది. ఆ అమ్మవారిని దర్శించే ప్రయత్నం చేయండి. గుహలున్నాయి. గుహల దగ్గరికి వెళ్ళటం అనేది పూర్వం ఉండేది. ఇప్పుడు ఒక చిన్న గుహ మాత్రమే ఉంది. గుహాం గంగాం. గంగాం అంటే మనకు గంగమ్మ తల్లి ఆది గంగ అనేటటువంటి గంగ కూడా ఉంది. వీలైతే అక్కడ కూడా వెళ్లి స్నానం చేసే ప్రయత్నం చేయండి. లేదా ఇక్కడ గంగా నదిలో స్నానం చేసినా సరిపోతుంది. గంగాం భవానీం. అన్నపూర్ణాదేవిని భవానీ అమ్మవారని పిలుస్తారు. కాబట్టి అన్నపూర్ణాదేవిని దర్శించుకోండి. మణికర్ణికాం. ఇంకోటి ఏంటంటే అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలోనే అటు కుడివైపుకు వెళితే అక్కడ ఒక భవానీ అమ్మవారని సంస్కృతంలో వ్రాసి ఉంటుంది. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. అడగండి, అడిగితే తెలిసిపోతుంది. పెద్ద కష్టమేం కాదు, ఆలయంలోనే ఉంటుంది. ఇక మణికర్ణికా ఘాటు మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేసి చక్కగా చెప్పాను కదా బిందుమాధవ స్వామి వారు సింధియా ఘాట్ ఆ పక్కనే ఉంటుంది.
చక్కగా వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా తర్వాత మన విశాలాక్షి అమ్మవారు, ఈ 10 దేవతల్ని కూడా దర్శించే ప్రయత్నం చేయండి. సంవత్సరానికి ఒకసారి లేదా 2 సంవత్సరాలకు ఒకసారైనా వచ్చి ఈ 10 దేవతల్ని దర్శించండి అని భక్తులకు తెలియజేస్తూ, శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం.